एक बार turn back, look at the camera and just say hi. Hello my team. Bolo Kali Maya ki jai. Thank you. What's your name, sir? Gopal. Vemmi Reddy. Shivakumar. Mahesh. Charan. Darshan. Wahid. Manjunath. Okay, now come on my team. Just all ready? Hello. First guy mana deh? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. నేను రెగ్యులర్గా తీసే వీడియోనేమో టెంపుల్కి సంబంధించిన వీడియోలు తీస్తాను కదా, కానీ ఈరోజు మాత్రము కొత్త వీడియో వస్తుంది. ఇది అడ్వెంచర్ ట్రిప్కి సంబంధించిన వీడియో. అయితే మనం హైదరాబాద్ నుండి 600 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో దట్టమైన అడవుల్లో గల దండేలి దగ్గర ఉన్నాము. అయితే మనం హైదరాబాద్ నుంచి మనకి మారుతి 800 ఉంది కదా, ఈ కార్లో 130కి అట్లా స్టార్ట్ అయినాము. హైదరాబాద్లో 100 స్టార్ట్ అయితే మహబూబ్ నగర్, రాయచూర్, హుబ్బల్లి మీదుగా ఇక్కడికి చేరుకునేసరికి మాకు మార్నింగ్ 3 అయింది. యాక్చువల్గా మనకు చెకింగ్ టైం అయితే మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ డే 10 వరకు ఉంటుంది. కాకపోతే మేము రిక్వెస్ట్ చేసి ఏం చేసింది అతను, మేము రాగానే నైట్లోనే మాకు ఈ రూమ్ ఇచ్చేసింది. ఈ పక్కన కనిపిస్తుంది కదా, అదే మాకు రూము. ఈ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అయితే ఈ 1500 రూపీస్కి మేము ఈ రూమ్ బుక్ చేసినాం కదా, పర్ పర్సన్కి 1500 రూపీస్. 1500లోనే మనకు రివర్ రాఫ్టింగ్, రివర్ బోటింగ్, కయాకింగ్, ఇట్లా ఒక జిప్ లైన్, ఒక 2-3 అడ్వెంచర్స్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంక్లూడ్ అనమాట దీంట్లో. దాంతోపాటు మనకు మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, టీ, కాఫీ, మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారంట. మనకు ఈ రివర్ నుంచి ఇటు సైడ్ ఏమో తెలంగాణ, అటుపక్క ఏమో కర్ణాటక, మధ్యలో ఏమో కృష్ణా రివర్. ఇద్దరు ఏ కన్నా అమ్మ పోతుంటే ఇట్లా ఫ్లో చూస్తే భయం అవుతుంది. యాక్చువల్గా మనము హైదరాబాద్ నుంచి 130కి అట్లా స్టార్ట్ అయినాము. మహబూబ్ నగర్, రాయచూర్ మీదకి ఇటు వచ్చినాము. ఈ రాయచూర్ దాటిన తర్వాత ఇక్కడ ఒక దాబా ఉంది. ఈ దాబా దగ్గర ఆగినాము. ఇప్పుడు 7 అయింది టైం కరెక్ట్గా. దాల్ తడకా, పన్నీర్ కర్రీ, తందూరి రోటీ. చలో. नाम क्या है होटल का? नाम क्या है? Vishwaganga family. విశ్వగంగా ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ డిన్నర్ చేసుకొని గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూసుకొని పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకొని స్టార్ట్ అయినాము. ఇక్కడ నుంచి మొత్తం అడవే ఉంది. ఇక్కడికి రాగానే అసలు రోడ్డు పైన ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు మాకు. మా వెహికల్ తప్ప వేరే వెహికలే లేదు. ఇప్పుడు టైము 2:15 అయింది. ఇంకొక 15-20 నిమిషాల్లో మేము మా డెస్టినేషన్కి చేరుకుంటాము. ఇక్కడికి రాగానే కరెక్ట్గా 3-5 నిమిషాలు అట్లా అయింది మేము మా లొకేషన్కి వచ్చేసరికి. ఆ టైంలో అబ్దుల్ అని మేము ఎవరికైతే కాంటాక్ట్ చేసినామో అతను ఫోన్ లిఫ్ట్ చేసి ఈ రూమ్ అతనికి చెప్పిండు. ఇక్కడికి రాగానే చిన్న సన్న చినుకులు పడుతున్నాయి నైట్లో. ఇదే మన రూము. చూడండి, ఇదే మేమున్న రూము. వాతావరణం మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. పక్కనే మనకు పచ్చని పొలాలు ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం. ఇది ఫారెస్ట్. ఇది మేమున్న రూమ్ ఇదే. దీనికి డైరెక్ట్ ఆపోజిట్గానే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. మా వాళ్ళు ఇంకా లేవలేదు, లేచి ఇప్పుడే స్నానాలు చేస్తున్నారు. 9 అవుతుంది. రూమ్ మాత్రం మంచిగా ఉంది. ఇక 2 బెడ్స్ ఉన్నాయి ఇక్కడ. 2 బెడ్స్లో 4 మెంబర్స్ ఉండొచ్చు అనమాట, ఇటు అటు.
మా రూమ్కు డైరెక్ట్ ఆపోజిట్ అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అయితే నైట్ టైంలో ఇక్కడ మనకు క్యాంప్ ఫైర్ ఉంటుంది అనమాట. అక్కడైతే మనకు లంచ్ డిన్నర్ ఎక్కడ చేయాలనుకుంటా, అక్కడ కనిపిస్తుంది కదా స్ట్రేట్గా మనకి ఇక్కడైతే క్యాంప్ ఫైర్ పెట్టారనమాట. మనం లేము, మనకి ఇది రేపు నైట్ అట్లా మనకు కూడా 7 o'clock ఆ టైంలో మనకు ఈ క్యాంప్ ఫైర్ పెడతారు. ఇక మేము ఉన్నది ఇదంతా ఒకసారి తిరిగి చూద్దాం. ఒక ఎట్లుందో రిసార్ట్ ఇది మాది. మంచి గ్రీనరీ అయితే బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ పచ్చని చెట్లు అవి ఉన్నాయి కదా, పిచ్చుకలు కిలకిల రావాలి, అన్నీ బాగా అనిపిస్తున్నాయి. మన వెనకనే రూమ్ ఉంది కదా, మస్తు అనిపిస్తుంది కదా రూమ్. దాని పక్కనే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదిగో సూపర్ ఉంది. ఈ రోజంతా మనం ఇక్కడనే మనకు ఈ 24 hours మార్నింగ్ చెప్పినా కదా, మార్నింగ్ 11 నుంచి నెక్స్ట్ డే 10 వరకు అన్నమాట. ఇక ఇక్కడే ఉంటాం మనం. చాలా బాగుంది రిసార్ట్. ఇదిగో నైట్ అంతా సౌండ్ వస్తే అదే అనుకున్నా, ఏదో ఒకటి ఉందనుకున్నా, కానీ మనకు పక్కనే నది ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనము 10 గంటల చెక్అవుట్ వచ్చాం కదా. ఈ చెక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనము గోకర్ణ వెళ్దామని. అక్కడ గోకర్ణలో కూడా మనకు ఒక 4 బీచ్లు ఉన్నాయి. ఓం బీచ్ అని ఇంకా 4 బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లు చూసుకొని ఆ రోజు అక్కడనే స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అక్కడ నుంచి మరుడేశ్వర టెంపుల్ ఉంది, అక్కడికి అయితే వెళ్తాం మనం. స్నానం చేసుకొని అంతా రెడీ అయిపోయి కొంచెం సేపు అక్కడ ఆర్చరీ గేమ్ ఆడేసి ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు ఎంత 10:15 అవుతుంది. ఇక 10:15కు టిఫిన్ చేయాలి. మన రూమ్ అక్కడనే ఉంది, దాని పక్కన స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఆర్చరీ గేమ్ ఆడేసి ఇక్కడ బాగుంది కదా. ఏముందిరా టిఫిన్లా? ఉప్మా, చికెన్ మటనా, సాంబార్ రైస్, మంచి మెత్తని అటుకులు వేసారు. ఉప్మా ఉంది. ఇదే మా రాజ్దూత్. మొత్తం 12 గంటలు నా స్టాప్ జర్నీ దీనిలో. దండేలికి కొట్టినాం, హైదరాబాద్ నుంచి దండేలికి నా స్టాప్ కొట్టినాం. ఇది 12 గంటల జర్నీ దీంట్లో. నైట్లో రాగానే నా గేట్ క్లోజ్ ఉండే. అయితే మేము ఇక్కడ స్టే చేసినాం కదా, ఈ రిసార్ట్ పేరు వచ్చి ఈకో గ్రీన్ రివర్ రిసార్ట్ అనమాట. దీంట్లో మెయిన్ ఇక్కడ రాగానే నైట్లో అయితే ఇక్కడికి వచ్చినాము. దీంట్లో చెకింగ్ టైం అన్ని వాళ్ళు నోట్ చేసి పెట్టారు. బ్రేక్ఫాస్ట్ వచ్చి 8 AM to 10 AM, లంచ్ వచ్చి 2 నుంచి 3:30 PM, డిన్నర్ వచ్చేసి 8:30 నుంచి 10 PM, క్యాంప్ ఫైర్ వచ్చేసి నైట్ 8 నుంచి 10 వరకు. ఇక మిగతా అయితే ఇన్ హౌస్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, 9 నుంచి 6 గంటల వరకు. స్విమ్మింగ్ పూల్ అయితే 6 గంటల క్లోజ్ చేశారంట. ట్రెక్కింగ్ అండ్ నేచర్ వాకింగ్ అయితే మార్నింగ్ 7 కంట. ఇప్పుడే మనం అక్కడ టిఫిన్ చేసినాము. టిఫిన్ అయిపోయేసరికి 10:40 అట్లా అయింది. అయిన తర్వాత మనము ఈ వాటర్ యాక్టివిటీస్ గేమ్స్ ఉన్నాయి కదా, దానికి వెళ్ళాలంటే మనము ఆయనకు ఫోన్ చేసినాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఏమేమి ఒక 10 minutes కాల్ చేస్తాను. ఏమేమి ఆడిపిస్తుంది దాంట్లో? వాటి జిప్ లైన్ ఒకటి ఉంటుంది, రివర్ రాఫ్ట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ రివర్ బోటింగ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ కయాకింగ్ అనేది సంథింగ్ ఏది ఉంది. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 o'clock ఇక్కడ వచ్చేస్తే 2 నుంచి 3:30 వరకు ఇక్కడ మళ్ళీ మనకు లంచ్ ఉంటుంది. లంచ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకొని నైట్లో మొత్తం ఇక మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ మొత్తం ఈ యాక్టివిటీస్ నడుస్తాయి అనమాట. మనకి నెక్స్ట్ నైట్లో క్యాంప్ ఫైర్ ఉంది. మళ్ళీ అదే మంచిగా రెయిన్ డాన్స్ కూడా ఉంది. రెయిన్ డాన్స్ ఉంది. రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది. ఇక మెల్లగా ఒక్కొక్కటి ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డే 10 వరకే ఉంటాం ఇక్కడ మనం. నువ్వు అటు సైడ్ చూసినావా? అది రివర్ చూసిన. అదే నైట్ మొత్తం మనకు సౌండ్ వస్తుంటే నేను అదే ఏమనుకున్నా, పోయి చూసి వచ్చిన. ఇప్పుడే సిగ్నల్ లేనే లేదట. సిగ్నల్ లేదు కదా, అక్కడ పోగానే కట్ అయిపోయింది. మేము ఉండే రిసార్ట్ నుండి వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో మొత్తం అడవి ఉంది, అసలు సిగ్నల్ కూడా అసలు రావట్లేదు. మేమున్న రిసార్ట్ నుంచి ఇక్కడికి ఒక 30 kilometers దూరం ఉంది.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఇది ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ వచ్చి మనం బైక్లో కార్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ముందర నాయన ఇక్కడ ఫుల్ పోతున్నాయి వాటర్ అయితే. ఏం రివర్ అంటే అడిగినా సార్? ఇప్పుడు మనకు ముంగట కనిపిస్తుంది కదా, ఈ రివర్ పేరు కాళీ రివర్ అంట. దగ్గరే ఉంది కదా, దూరం ఉంది అన్నాడు. మస్తు కనిపిస్తుంది ఉంది. ఎక్కడ ఉంటాయి యాక్టివిటీస్? ఎక్కడంటే యాక్టివిటీస్ किधर है बोलो? एक्टिविटी यही होती यहीं पे होती है. అమ్మా సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇప్పుడు అది రివర్ రాఫ్టింగ్ అవన్నీ ఆ గేమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక అవన్నీ ఇక్కడే ఆడుకోవచ్చు. ఓ అమ్మాయి సూపర్ ఉంది లొకేషన్. ఇక రివర్ సైడ్ అమ్మా ఒకప్పుడు ఇట్లా ఫుల్ వస్తున్నాయి కదా వాటర్. పక్కనే రివరు, వాతావరణం మంచి సూపర్గా అనిపిస్తుంది. ఇలా ఇక వాటర్ యాక్టివిటీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఫైనల్గా మనము ఈ వాటర్ యాక్టివిటీస్ గేమ్ దగ్గరికి వచ్చేసినాము. మనతో వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తామో ఒకసారి ఆయన అడుగుదాము. बोलो क्या क्या एक्टिविटी रहता है? आप लोगों का बोटिंग है, कायाकिंग है, उसके बाद जिप लाइन है और राफ्टिंग है. हाँ, 4 एक्टिविटीज है. आप तो बोटिंग में जाएंगे वहाँ पे जाने के बाद बीच में वहाँ पे आपको स्विमिंग छोड़ा जाएगा. स्विमिंग थोड़ा देर स्विमिंग होने के बाद फिर नीचे जाएंगे, राफ्टिंग करेंगे. राफ्टिंग में सर्फिंग होगा. सर्फिंग के बाद यहाँ पे आके एक सिंगल बोट है, इसमें 2 लोग कायाकिंग जाना है. कायाकिंग के बाद ऊपर चढ़ने के बाद वहाँ पे एक जिप लाइन है. हाँ, हैंडल होल्ड करना है, स्लाइड होके जाके जंप करना है पानी. बलून वाला जॉर्बिंग नहीं है. उसके बदले आप जैकोजी बात कर सकते हैं. जैकोजी फ्लोइंग वाटर है, उसके नीचे जाके बैठना है. जस्ट वॉल है रिवर के बीच में, वॉल है, जिस वॉल के ऊपर से पानी गिर रहा है उसके अंदर जाके बैठना है बस. వెళ్ళిపోయారు కింద వెళ్ళిపోయారా? కిందకి పోలేదు కానీ. చలో ఇక మన యాక్టివిటీ స్టార్ట్. हेलो कम ऑन टीम, जोर लगा के, दम लगा के. फॉरवर्ड करो, फॉरवर्ड. सब लोग चलाओ सर. स्टीयरिंग मैं कर रहा हूँ, आप लोग बस पैडल करते रहो. చూడండి మనకి వాటర్ మధ్యలో ఎంత మంచిగా అనిపిస్తుంది. లొకేషన్ సూపర్ అనిపిస్తుంది. चलो फास्ट, चलाओ भैया, स्टॉप मत करो. नहीं रुकता नहीं है भैया, अब नीचे जाएगा. फॉरवर्ड करो आप. पानी में स्मेल आता है. कौन बोला पानी में स्मेल आता है? प्योर मिनरल वाटर से भी अच्छा वाटर ही है. फॉरवर्ड करो. मिनरल वाटर से भी अच्छा. Wait, look at the camera and say hi. Hello my team. बोलो काली मैया की. Come on, jump. ऐसे उतर जाओ सर. यस, बोट के पास आ जाओ. चलो सर, जंप करो. ये नागला वेट. ओके चलो.
रिलैक्स, डोंट गेट पैनिक। कम ऑन ब्रदर, आप भी चलो, जंप करो। चलो 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 चलो, आप जाओ, आप जाओ। अरे नहीं, चलो सर। डीप ज़्यादा है। डीप नहीं है, डीप नहीं है। चलो जंप करो। यस, रिलैक्स। नेक्स्ट, कम ऑन ना, चलो। हमें दिखाओ। यस, आ रहा हूँ सर, वेट। नेक्स्ट, next, come on sir, don't worry, nothing will happen brother, you can float, don't worry. Come on, jump. चढ़ेंगे कैसे? मैं लूंगा सर, आप पहले जंप तो करो। Just relax. जंप जंप रखते ना इसको। गोपाला, ये कितना रहा? ये मैं नया था। Come on, जंप करो भैया। मैं नया था। कोई बात नहीं, जंप करो। ना ना सपोर्ट करूंगा ना ना सपोर्ट करूंगा। रोक रोक, मैं आ रहा हूँ। कुछ नहीं होगा। हाँ मैं आ रहा हूँ, मैं आ रहा हूँ। सपोर्ट कर दे रहे। कम ऑन, जंप जंप। अरे भैया जल्दी चलो ना, बहुत बड़ा वीडियो हो रहा है, जल्दी चलो। जल्दी जल्दी। कुछ नहीं हो रहा। इतना ही है, इतना ही छोड़ो। Relax. Relax. Okay, so listen to me. Everyone just come close. सब लोग close में रहो, एक बार आराम से close में आ जाओ। नहीं है ना? Done. कैसा था एक्सपीरियंस? बंद करो। बंद। बस 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 जे वाले हैं। हाँ बैक पोजीशन, साइड में पीछे। कम ऑन, 1 2 3 अप। इधर 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 देखो, इधर देखो, लुक दो। आगे जाओ अपने में। एक बार यहाँ पे कैसा था एक्सपीरियंस? How is the Josh? How is the Josh? And forward again. Stop, get down, नीचे बैठो, नीचे बैठो। Okay, get back. Already? सब ready ना? चलो, thank you. So stop, don't get panic. And all forwards, forward fast. Forward sir, backward नहीं, forward. Okay, stop. Okay, so all of you hold the rope and get down. नीचे बैठो सब लोग। Get back, forward, forward fast. Come on, do fast paddle. Stop, get inside, get down. लेफ्ट में वेट डालो। पूरा वेट लेफ्ट में डालो। स्टॉप। नहीं नहीं, नीचे नहीं बैठना है, नहीं बैठना है। सब लोग फॉरवर्ड करना है। फॉरवर्ड चलो, फॉरवर्ड 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 फॉरवर्ड। चलाओ थोड़ा फास्ट, फास्ट चलाओ।
Okay, all stop. All of you, thank you so much, team. Good paddle and good teamwork. I hope just enjoyed. Thank you. चलो last one यहाँ पे paddle high five करो, paddle touch करो. यहाँ बोलो काली मैया की जय. Thank you. वीडियो बनाएंगे एक बार वीडियो. चलो आ जाओ. पत्थर का बाहर गया था, आप उधर जाने का चांस रहता है, उसके लिए उधर नहीं जाना है. इधर ही, हाँ इसके अंदर ही रहो सर. लेफ्ट जाओ तो राइट फॉरवर्ड, राइट लेफ्ट फॉरवर्ड. हाँ इधर लगता. इधर मारने से आगे जाता है. नहीं, लेफ्ट राइट मारना है, लेकिन घूमना बोले तो ये दूसरे कोटी मार दिन कोटी किधर घूमता है, किस तरफ मारने से किधर घूमता है. लेफ्ट मारना राइट में घूमना है, राइट ఇప్పుడు దాకా మేము అది అక్కడ పోయి దాంట్లో మంచిగా స్విమ్మింగ్ చేసినాము. స్విమ్మింగ్ చేసిన తర్వాత అక్కడ జిప్ లైన్ చేసిన మన వాళ్ళు. జిప్ లైన్ తర్వాత ఇక్కడ దీన్ని కయాకింగ్ అంటారు. ఇది కయాకింగ్. ఇది అడ్వెంచర్ చాలా మంచిగా ఉంది. మస్తు అనిపిస్తుంది. ఇది మంచిగా కొండల మధ్యలో నీళ్ళు వస్తున్నాయి. ఇది న్యాచురల్గా వస్తున్నాయి నీళ్ళన్నీ. సూపర్ అనిపిస్తుంది. ఈ కయాకింగ్ అయిన తర్వాత మనది జిప్ లైన్ చేసారు. అదైన తర్వాత మనకు ఈ దండేలి ఫారెస్ట్లో మనకు సూపర్ డ్యామ్ ఉంది. యాక్చువల్గా దీంట్లో ఎవరికి ఎంట్రీ ఉండదంట. ఆ రోజు దసరా ఉండడం వల్ల మనకు ఎంట్రీ ఇచ్చారు. చినుకులు పడుతున్నాయి. సన్నం చినుకులు పడుతున్నాయి. ये जूम करना, टेक्नोलॉजी यूज करो. 130 रुपीस का है वो. 130 रुपीस नीचे देख. वो में तो मैं पूरा लेके आता. अरे नहीं लेगा क्या. అరే ఇక్కడ నుంచి మంచిగా అనిపిస్తుంది రండి. రే సూపర్ అనిపిస్తుంది. ఆహా इधर से फोटो खींचते इधर. हाँ इधर अच्छा दिख रहा. सुपर डैम है ना इसका नाम. दंडेली सुपर डैम. हाँ सुपा. अबे उधर ఇక్కడ క్యారమ్ ఆడుతున్నాం. ఇక క్యారమ్. ఏ ఫస్ట్ కాయని గిరిగాయా అమ్మా ఏమి పడలేదా. డ్యూ యాక్టివిటీస్ అన్నీ చూసుకొని వచ్చేసి ఇక్కడ క్యారమ్ ఆడుతున్నాము. క్యారమ్ ఆడేసి లంచ్ చేసి ఇక రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నైట్లో ఇక మనం రెయిన్ డ్యాన్స్ చేస్తున్నారు మనలు. ఓకే యాక్చువల్గా క్యాంప్ ఫైర్ ఉంటుంది కానీ మాకు ఇక ఓపిక లేదు. పండుకొని మార్నింగ్ తొందర లేవాలని చెప్పేసి పండుకుంటున్నాము. గుడ్ నైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.